రైట్ ప్రస్తుతం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పిఎస్ కు తరలిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ నివాసం నుంచి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించిన వివరాలను మనం చూసాం. నేరుగా పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. ఆయన్ను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు ఈ కేసులో ఈ తొక్కిసలాట కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళారు. అయితే దానికి ఆయన కొంచెం అభ్యంతరం చెప్పారు. నేరుగా ఇలా బెడ్రూమ్ వరకు రావడం ఏంటి, నాకు ముందుగా చెప్తే నేనే వచ్చేవాడిని అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనకి ఆ దృశ్యాల్లో తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి అల్లు అరవింద్ని చూడవచ్చు. ఆయన తండ్రి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అలాగే ఆయన భార్య స్నేహ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కొంచెం వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ సందర్భం కాబట్టి వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్తో వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఒక్క అల్లు అరవింద్ ఆయన అలో చేశారు పోలీసులు. పోలీస్ వెహికల్లోనే అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ ఇద్దరు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉన్నారు పోలీసులు. అల్లు అర్జున్తో ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఆ వెహికల్లో ఉన్నారు. పోలీస్ వెహికల్లో అల్లు అర్జున్ తీసుకుని వెళ్తూ ఉన్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి ఈ కొద్దిసేపటి క్రితం ఎన్టీవీ బ్రేక్ చేసింది. ఆ సందర్భంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన తీసుకుని చిక్కడపల్లి పిఎస్కి తీసుకెళ్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా ఉంది. అంటే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఎఫ్ఐఆర్లో థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే అల్లు అర్జున్ పేరు కూడా ఇందులో ఉంది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. లీగల్ ప్రొసీడింగ్స్ గురించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లతో మాట్లాడదాం. రమేష్, వినబడుతుందా? రమేష్, వన్ సెకండ్ కొన్ని ఇంకా లేటెస్ట్ వీడియోలు వస్తున్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఒక్క తెలిస్తే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం చక్రి లైన్ లో ఉండండి. టేక్ యూర్ టైం. సో అది ప్రస్తుతం అక్కడ నుంచి దృశ్యాలు మనకి అందుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ అలాగే ఆయన తండ్రి అల్లు అరవింద్ ఇద్దరు కూడా పోలీస్ వెహికల్లో, అంటే అల్లు అర్జున్ తోడుగా వెళ్లారు అల్లు అరవింద్, ఆయన కూడా పోలీస్ వెహికల్లోనే తీసుకుని వెళ్తూ ఉన్నారు పోలీసులు. చిక్కడపల్లి పిఎస్కు తరలిస్తూ ఉన్నారు అల్లు అర్జున్. అక్కడ ఇంట్రోగేషన్ చేసే అవకాశం కనపడుతుంది, ఆయన విచారించే అవకాశం కనపడుతుంది. ఎఫ్ఐఆర్లో అల్లు అర్జున్ పేరు కూడా ఉంది. ఈ విషయానికి అంతటికీ కారణం అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సంధ్యా థియేటర్లో 4వ తారీఖు రాత్రి తొక్కిసలాట జరిగింది. ఆ రోజు పుష్ప ప్రీమియర్ షో, సినిమా 5వ తారీఖు రిలీజ్ అయినప్పటికీ కూడా 4th రోజున సినిమా ప్రీమియర్ షో వేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశంలోని చాలా ప్రదేశాల్లో ఈ ప్రీమియర్ షో జరిగింది. హైదరాబాద్లో ప్రధానంగా ఈ సినిమాకు భారీ సంఖ్యలో రెస్పాన్స్ వచ్చింది. సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్ సినిమాలకు రిలీజ్కి సందర్భంలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ స్టార్స్ వచ్చి చూడడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక క్రేజీ ఉన్నటువంటి స్టార్ రావడం, స్టార్డమ్ ఉన్నటువంటి స్టార్ వచ్చే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సమస్యల్లో ఇక్కడే వచ్చింది. ఆ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక ప్రాణాన్ని బలితీసింది. మరొక బాబు ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి హాస్పిటల్లో ఉంది. అది కూడా పోలీసులు సమయానికి స్పందించి సిపిఆర్ చేయడం వల్ల ఆ బాలుడు ప్రస్తుతం హాస్పిటలైజ్ అయ్యి ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి. కానీ అతని తల్లి మృతి చెందింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మృతి చెందినటువంటి పరిస్థితి. వాళ్ళు టికెట్స్ కొనుక్కున్నారు. ఆ బాబు, ఆ తల్లి అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాళ్ళు సినిమా చూడడం కోసం, ప్రీమియర్ షో చూడడం కోసం 1000 రూపాయల పైన అయిన టికెట్ అయినా కూడా కొనుక్కొని థియేటర్కి వెళ్ళినటువంటి పరిస్థితి. థియేటర్లో తొక్కిసలాట జరిగింది. సినిమా చూడడానికి లోపలికి వెళుతున్నటువంటి సందర్భంలో తొక్కిసలాట. ఆ తొక్కిసలాట కారణం ఏంటి? అల్లు అర్జున్ అక్కడికి రావడం. అల్లు అర్జున్ రావడం తప్పు కాదు, కానీ దానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు. నేరుగా ఏ స్టారు కూడా తమకు ఏర్పాట్లు చేయండానో లేకపోతే పర్మిషన్స్ తీసుకున్నాను అల్లు అర్జున్ లేదా వేరే స్టార్ కావచ్చు, వాళ్ళందరూ డైరెక్ట్గా ఇన్వాల్వ్ గారు. ఇక్కడంతా తప్పు ఆర్గనైజర్స్ కనపడుతుంది. కింద మేనేజర్లు కావచ్చు, లేదంటే మరికొంతమంది ఆయన కింద సిబ్బంది కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, వీళ్ళంతా దీన్ని అంతటిని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఆ ల్యాబ్స్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఇక్కడ కనపడుతుంది. నేరుగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, అదే సందర్భంలో థియేటర్లోకి ప్రేక్షకుల్ని లోపలికి వదిలే సందర్భం, అదే సందర్భంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, ఇదంతా కూడా పూర్తి స్థాయి అందరి వైఫల్యం కనపడుతుంది. ఒక పక్కన థియేటర్ యాజమాన్యం కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఇటు పక్కన అల్లు అర్జున్ టీం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాల్సినటువంటి ఒక పండుగ కార్యక్రమాన్ని ఈ విధంగా ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యేటటువంటి పరిస్థితి. సెక్యూరిటీ ల్యాబ్స్ ప్రధానంగా కనపడుతుంది. దీనికి అంతటికీ కారణం అటు థియేటర్, ఇటు అల్లు అర్జున్ టీం. దీని అంతటికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. సో ఇన్వెస్టిగేట్ చేసి ప్రధాన కారణమైనటువంటి థియేటర్ యాజమాన్యం, థియేటర్కి ఒక స్టార్ వస్తున్నప్పుడు ఆ థియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, ప్రేక్షకుల్ని ఏ సమయంలో లోపలికి పంపించాలి, స్టార్ ఎప్పుడు ఎంటర్ అవుతాడు, రోడ్డు మీద ఆయన వచ్చేటప్పుడు ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, తొక్కిసలాట జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది థియేటర్ బాధ్యతగా ఉంటుంది. అదే సందర్భంలో ఒక స్టార్ వెళ్తున్నప్పుడు ఆయన టీం కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలి. ఈ వైఫల్యం అంతా కూడా ఒక ప్రాణాన్ని బలి తీసుకునేటటువంటి కార్యక్రమానికి తెరదీసింది. ఆ తర్వాత ఒక బాబు ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితికి దారితీస్తుంది. దీంట్లో ఇప్పటికి 3 అరెస్టులు జరిగాయి. 4వ అరెస్ట్ స్టార్ అల్లు అర్జున్ది అయింది.